సావిత్రిబాయి పూలే ఆశయాలను సావిత్రిబాయి పూలే ఆశయాలను బీసీల ఐక్యత బీసీల ఐక్యత బీసీ మేలుకో బీసీ మేలుకో మేమెంతో జై బీసీ జై బీసీ జై బీసీ పూలే ఆశయాలను సావిత్రిబాయి పూలే ఆశయాలను జై బీసీ జై బీసీ బీసీ మేలుకో బీసీ మేలుకో బీసీ మేలుకో జై బీసీ జై బీసీ జై బీసీ జై బీసీ జై బీసీ బీసీ అధ్యక్షులు ఇబ్రాహిం సార్, శ్రీనివాస్ గారు, సంజీవ్ గారు, మా మిత్రులందరికీ బీసీ సంఘం తరఫున సమాజంలో అత్యధిక శాతం బీసీలే ఉంటారు. కుల వృత్తులతో వరదిల్లుతున్నటువంటి తరుణంలో మహిళలకు విద్య లేని పరిస్థితులలో విద్యా విప్లవ మూర్తి సావిత్రిబాయి పూలే అనేక పాఠశాలలను నెలకొల్పి మొట్టమొదటిగా 20 పాఠశాలలను నెలకొల్పితే వాటన్నిటి మీద దాడి చేసినటువంటి దుర్మార్గము ఈ అగ్రవర్ణాలది ఉన్నది. మహిళలకు విద్యాభ్యాసం చేయటమే రుచించడం లేదు. మహిళలను క్షితిలో పెట్టి పేర్చినటువంటి మహిళలు విద్యాభ్యాసం చేస్తే నాలుకలు కోసినటువంటి పరిస్థితి నుంచి మెల్లమెల్లగా సమాజంలో వికాసం కొరకు అవేర్నెస్ తీసుకొని వచ్చినటువంటి మొట్టమొదటి మహిళ విద్యా విప్లవ మూర్తి సావిత్రిబాయి పూలే. ఆమె జయంతి సందర్భంగా మందమారి పట్టణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం నేను నిజంగా కూడా సంతోషపడుతున్నా. యావత్తు భారతదేశానికే ఆదర్శప్రాయమైనటువంటి మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే. ఆమె ఉపాధ్యాయ జయంతిని అయితే ప్రకటించింది. కానీ కేంద్ర ప్రభుత్వం కూడా ఏమి చేయనటువంటి రాధాకృష్ణను చదువుల దొంగను ఇవాళ మనం 5 సెప్టెంబర్ను మనం విద్యా మార్గం ఉన్నది. సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకొని ఆమె ఉపాధ్యాయుల దినోత్సవాన్ని జరుపుకోవాలని ఈ సందర్భంగా అందరినీ కోరుతూ మాకు ఈ అవకాశం ప్రసాదించిన బీసీ మిత్రులందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. ధన్యవాదాలు. పురస్కరించి మందమార్లో ఇంత పెద్ద ప్రోగ్రాం సక్సెస్ అయినందుకు సావిత్రిబాయి పూలే అంటే ఒక సాధారణ మహిళ కాదామె, దేశానికి మహోన్నత వ్యక్తులలో ఆమె ప్రతి ఆమె చేసిన సేవలు కావచ్చు, ఆమె చూపిన మార్గాలు కావచ్చు, ఆమె చదువు పట్ల ఉన్న ఇది కావచ్చు. నేను పిల్లవాడికి అందరికీ వచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విద్యా విప్లవమూర్తి సావిత్రిబాయి పూలే జన్మదినాన్ని చేసుకుంటున్నాం. భారతదేశంలో మహిళలను ఈవెంతో బ్రాహ్మణ కులంలో పుట్టిన మహిళలను కూడా శూద్రులుగా భావించినటువంటి మన ధర్మశాస్త్రం మహిళలకు విద్య ఉండొద్దు, విద్య అద్దు, విద్య చేయొద్దు అనేటువంటి కాన్సెప్ట్ తోటి ఉన్నటువంటి సమాజంలో పూలే గారు తన సొంత ఖర్చులతోటి తన జీవితాన్ని పణంగా పెట్టి తన భార్యను చదివించి ఇంట్లోనే ఉపాధ్యాయురాలుగా తయారు చేసినటువంటి ఘనత ఈ బీసీ విప్లవ నాయకుడు పూలే గారు, ఆయన సతీమణైనటువంటి సావిత్రిబాయి పూలే గారికి దక్కింది. వారి వల్లనే ఈరోజు సమాజంలో మన అమ్మాయిలు మన పిల్లలు చదువుకోగలుగుతున్నాం. లేకుంటే మనం చదువులకు దూరంగా ఉన్నటువంటి ఈ సమాజం దీన్ని రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కూడా గుర్తించి ఇవాళ సావిత్రిబాయి పూలే జన్మదినాన్ని ఉద్దేశించి మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. దీనికి మన రెడ్డి గారి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ బీసీ ఐక్యత వర్ధిల్లాలి, బీసీ ఐక్యత వర్ధిల్లాలి, సావిత్రిబాయి పూలే అమర్ హై.